హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు యాంగ్రీ హస్బెండ్ ఎపిసోడ్ 12. అయాన్ పెదాలు తన పెదాల దగ్గరికి వస్తుంటే దియా అయాన్ని తోస్తుంది. అతని కండబలానికి ఆమె బలం సరిపోక అయాన్ ఇంచు కూడా కదలలేదు. నిస్సహాయంగా కన్నీళ్లతో గట్టిగా కళ్ళు మూసుకుంది దియా. ఎంతకీ అయాన్ పెదాలు తన పెదాలను తాకకపోయేసరికి దియా కళ్ళు తెచ్చి చూసింది. అయాన్ చేతులు కట్టుకుని ఆమెను సీరియస్గా చూస్తూ ఉన్నాడు. ఎందుకు అంత భయం? నన్ను ప్రేమించనన్నావు కదా. నీ క్యారెక్టర్ని చెడుగా చేసుకుని నన్ను పెళ్లి చేసుకున్నంత ప్రాణంగా ప్రేమించావు కదా. మరి నేను కిస్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ ఎందుకు తోసేస్తున్నావు? అయాన్ అడిగిన ప్రశ్నలకి దియ సైలెంట్గా తలదించుకుంది. అయాన్ కోపంగా గోడకు చేతులు అదిమి పెట్టి ఆమె కళ్ళలోకి తీవ్రంగా చూస్తూ, చెప్పు, ఎందుకు నన్ను ప్రేమిస్తున్నానని అబద్ధం చెప్పావు అని అడిగాడు. నేను నేను అబద్ధం చెప్పలేదు. నేను చెప్పింది నిజం. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని దియ తలదించుకొని మళ్ళీ అబద్ధం చెప్పింది, నిజం చెప్పలేక. అవునా, అయితే రా ఫస్ట్ నైట్ చేసుకుందాం అంటూ అయాన్ దియ నడుము పట్టుకొని తన మీదికి లాక్కున్నాడు. దియ మళ్ళీ అయాన్ని తోయడానికి ట్రై చేస్తుంది. అబద్ధాలు చెప్పేవాళ్ళంటే నాకు అసహ్యం, ఆమె కళ్ళలోకి కోపంగా చూస్తూ చెప్పాడు అయాన్. అయాన్ తనకంత దగ్గరగా ఉండి తనను కోపంగా చూస్తుంటే దియ భయంగా కళ్ళు మూసుకుంది. అయాన్ దియను వదిలేసి, నిజం నువ్వు చెప్తావా నేను చెప్పనా అని అన్నాడు గట్టిగా. దియ కళ్ళు తెరిచి అయాన్ని ఆశ్చర్యంగా చూస్తుంది. మీ బాస్ స్మిత ఇప్పుడు జైల్లో ఉంది. వాట్? నేనే అరెస్ట్ చేయించాను. నువ్వు ఓపెన్ చేసావే, ఆ అకౌంట్ ద్వారే ఇల్లీగల్ డీల్స్ కుదుర్చుకొని ఆమెను అరెస్ట్ చేయించాను. దియ నిర్ఘాంతపోయింది. ఎందుకు అని అడగవా? ఎందుకు? తడబడుతూ అడిగింది దియా. స్మిత నిన్ను ఇక్కడికి పంపించిందని నేను తెలుసుకోలేననుకున్నావా? నీ గురించి ఎంక్వైరీ చేశాను. నువ్వు స్మిత కంపెనీలో జాబ్ చేస్తున్నట్లు తెలిసింది. స్మిత నన్ను ఇష్టపడుతున్నట్లు నాకెప్పుడో తెలుసు. ఆమె నాకు లైన్ వేయడం, నాతో మాట్లాడడానికి ట్రై చేయడం, నన్ను కలవడానికి ట్రై చేయడం అన్నీ నేను గమనిస్తూనే ఏం పట్టించుకున్నట్లు ఉన్నాను. స్మిత నన్ను ఇష్టపడింది కాబట్టి తనే నీ ద్వారా నా పెళ్ళి ఆపాలనుకుందని నాకు అర్థమైంది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అబద్ధాలు చెప్పి దాని పేరు దాచావు. కోపంగా చూస్తూ చెప్పాడు అయాన్. స్మిత మేడం నాకు చాలా హెల్ప్ చేసింది, అందుకే నేను నిజం చెప్పలేకపోయాను అని చెప్పింది దియా. ఒసే పిచ్చిదానా, అది నిన్ను మోసం చేసిందే. మీ నాన్న ట్రీట్మెంట్కి 20 lakhs కాదు, 5 lakhs మాత్రమే ఖర్చయ్యాయి. అది అబద్ధం చెప్పి నేను కంప్లీట్గా లాక్ చేసి నీతో నా పెళ్ళి ఆపించాలనుకుంది. ఇంకా షాకింగ్ న్యూస్ చెప్పనా, మీ నాన్న యాక్సిడెంట్ కూడా అదే చేయించింది అని చెప్పాడు అయాన్. లేదు లేదు, నేను నమ్మను. దియా నిజాన్ని జీర్ణించుకోలేకపోతుంది. అయాన్ తన ఫోన్లోని వీడియోని దియాకు చూపించాడు. ఒక కార్ కిషోర్ స్కూటీని గుద్దింది, చిన్న దెబ్బ తగిలేలా. కార్లో స్మిత ఉన్నట్లు క్లియర్గా కనిపిస్తుంది. అది చూసిన దియ షాక్తో బిగుసుకుపోయింది. చేసేది చిన్న యాక్సిడెంటే కాబట్టి ఎవరు కేసు పెట్టారనే ధీమాతో సీసీటీవీని కూడా పట్టించుకోకుండా యాక్సిడెంట్ చేసింది. ఆ చిన్న దెబ్బకు 20 లక్షలని అబద్ధం చెప్పించింది. ఖచ్చితంగా మీ బంధువులను ₹1 కూడా ఇవ్వొద్దని బెదిరించే ఉంటుంది అని చెప్పాడు అయాన్. దియ తట్టుకోలేకపోతుంది. దానికి జైలు శిక్ష చాలా చిన్నది, అది బయటికి రాని దాని బతుకు రోడ్డు మీద కిడుస్తాను. అయాన్ గొంతు ఆవేశంగా పలికింది. అండ్ నువ్వు పెళ్ళి ఆపకపోతే 20 లక్షలు అడుగుతుందని భయపడ్డావా? నన్ను అడుగుండాల్సింది, 20 కోట్లు ఇచ్చేవాణ్ణి. డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని నా జీవితాన్నే కాదు, నా కుటుంబ పరువునే దెబ్బతీసావు. నేను అస్సలు వదిలిపెట్టాను నేను. అయాన్ కళ్ళు నిప్పులు కురిపిస్తున్నాయి. లేదు, డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని నేను పెళ్ళి ఆపాలనుకోలేదు. పెళ్ళి ఆపుతానని నేను తనకు మాటిచ్చాను. స్మిత మేడం నా మీద నమ్మకం పెట్టుకుంది, అందుకే పెళ్ళి ఆపాలనుకొని అంటూ తను చేసినవన్నీ చెప్పింది దియా. అతనికి స్లీపింగ్ టాబ్లెట్ ఇచ్చి ఆమె అతని రూమ్లోకి వచ్చి అతని ఫోన్ నుండి తప్పుడు మెసేజ్ పంపించుకోవడం, బిందు చూస్తుండగా ఆమె అతని రూమ్లోకి రావడం విని అయాన్ దియ మీదికి ఆవేశంగా చేయెత్తి కొట్టకుండా ఆగిపోయాడు. అయాన్ ఎత్తిన ఛేదించి,
నాకు వచ్చే కోపానికి నిన్ను చంపేయాలనిపిస్తుంది. డబ్బు కోసం ఎంత దిగజారావే? దియని జిగుప్సగా చూస్తూ అన్నాడు అయాన్. అందరి ముందు నన్ను క్యారెక్టర్ లేని వాడిగా నిలబెట్టావు. నిన్నటి వరకు నా గురించి మంచిగా మాట్లాడుకునే వాళ్ళు ఇప్పుడు నా గురించి ఎంత నీచంగా మాట్లాడుకుంటున్నారో తెలుసా? ఆ మాటలు నా చెవిన పడలేదు కాబట్టి నువ్వు బతికిపోయావు. ఎవరైనా నా ముందు నా గురించి అలా మాట్లాడారో ఆ మరుక్షణమే నా చేతిలో నువ్వు చచ్చిపోతావు. ఆమెను ఉగ్రంగా చూస్తూ అన్నాడు అయాన్. దియ దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని ధైర్యం తెచ్చుకుంది. అయాన్ సార్, నేను అంతవరకే చేశాను. తర్వాత నేను ఇంకేం చేయలేదు. ఆ మెసేజ్ అందరి ముందు మీకు చూపించి పెళ్ళి ఆపాలని కూడా నేను అనుకోలేదు. మీరు నేను ఒకే బెడ్ మీద ఎలా ఉన్నామో, అసలు నేను అక్కడికి ఎలా వచ్చానో కూడా నాకు తెలీదు. నన్ను నమ్మండి ప్లీజ్. కన్నీళ్లతో చేతులు జోడించింది దియా. అయాన్ దియ చేపట్టుకుని కోపంగా మని తీసుకెళ్తున్నాడు. సార్ ఎక్కడికి అని దియ అరుస్తుంటే అయాన్ ష్ అని పెదవుల మీద వేలు పెట్టి చూపిస్తూ కళ్ళు పెద్దవి చేసి ఆమెను చూశాడు. దియ దడుచుకుని సైలెంట్గా ఉంది. అయాన్ తన రూమ్లోకి వెళ్ళి ల్యాప్టాప్లో సీసీటీవీ ఫుటేజ్ ఓపెన్ చేసి ఆమెకిచ్చాడు. దియ గ్రీన్ టీ పౌడర్ కలిపి అయాన్కి ఇవ్వడం క్లియర్గా కనిపిస్తుంది. నేను కలిపింది గ్రీన్ టీ పౌడరే, కానీ అందులో మత్తు మందు ఎలా కలిసిందో నాకు తెలీదు అని అంది దియా. ఇంకా ఒక్క అబద్ధం నీ నోటి నుండి వచ్చినా నేను నిన్ను చంపేస్తాను. రక్తం చిమ్ముతున్న కళ్ళతో చూస్తూ ఆమెకి మరో వీడియో చూపించాడు అయాన్. అయాన్ కార్ లాక్ ఓపెన్ చేసి ఎవరితోనో మాట్లాడుతున్నాడు. దియా వచ్చి అతని కార్ బ్యాక్ డోర్ ఓపెన్ చేసి కార్ ఎక్కి పడుకుంది. అది తెలియని అయాన్ కార్ స్టార్ట్ చేశాడు. అది చూసిన దియ తల తిరిగిపోతుంది. నాకే తెలియకుండా నేనెలా కార్ ఎక్కాను? నిజంగా నాకు ఈ విషయం తెలీదు అని దియ అంటుంటే అయాన్ ఆవేశానికి అతని పిడికిలిలో దియ మెడ నలిగిపోతుంది. దియ గిలగిలా కొట్టుకుంటుంటే అయాన్ ఆమె మెడను వదిలేసి నన్ను హంతకుణ్ణి చేయకు అని గట్టిగా అరిచాడు. కింద పడి దగ్గుతూ ఆయాస పడుతున్న దియని చూసి అయాన్ వాటర్ బాటిల్ని ఆమె ఒడిలోకి విసిరాడు. దియ వాటర్ తాగి ఏం చేయలేని నిస్సహాయతతో ఏడుస్తుంది. అయాన్ దియ జబ్బ పట్టుకొని లేపి ఆమె కళ్ళలోకి రౌద్రంగా చూస్తూ పెళ్ళాపడానికి నా లైఫ్ గురించి ఆలోచించకుండా నా క్యారెక్టర్ని అందరి ముందు బ్యాడ్ చేశావు. జీవితాంతం నీకు నరకం చూపిస్తాను. కోపాన్ని పిడికిట్లో బంధిస్తూ దవడలు బిగపెట్టి అన్నాడు. దియ ఏడుస్తూ తన గదిలోకొచ్చింది. స్మిత తనకు చేసిన మోసాన్ని తలుచుకుంటే ఆమె భరించలేక గుండె పగిలేలా ఏడుస్తుంది. అప్పటికి దియకి కోపం రావట్లేదు. ఆ స్థానంలో మామూలు మనుషులకు కలిగే దుఃఖం కంటే 4 రెట్ల రెట్టింపు దుఃఖం ఆమెకు కలుగుతుంది. తన కారణంగా అయాన్ జీవితం నాశనమైంది. అది దియ తట్టుకోలేకపోతుంది. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయింది దియ. ఉదయం 5 గంటలు. బకెట్ నీళ్లు తన మొహం మీద పడేసరికి దియా ఒక్క ఉదుటున లేచి ఆగిపోయిన ఊపిరిని పీల్చుకుంటూ తన ముందు నిల్చున్న అయాన్ వైపు చూసింది. రేపు కూడా బకెట్ నీళ్లు నీ మీద పోయాల్సి వచ్చిందనుకో, నీకు గంజి నీళ్లు కూడా దొరకవు. అర్థమవుతుందా అని అరిచాడు అయాన్. దియ బెదురుతూ లేచి, రేపటి నుండి అవసరం రానివ్వను, నేనే లేస్తాను. ఒక 2 మినిట్స్ డ్రెస్ మార్చుకొని జాగింగ్కి వస్తాను అని ఆమె కదులుతుంటే, జాగింగ్ నీకు చిన్న పనిష్మెంట్ అనిపిస్తుంది. అందుకే రోజు 5 గంటలకు లేచి ఇంటి పనంతా చేయాలి, ఒక్కదానివే చేయాలి అని చెప్పి అయాన్ వెళ్ళిపోయాడు. నిన్న జాగింగ్ చేసినందుకు దియకు బాడీ పెయిన్స్ వచ్చాయి. పైగా రాత్రి అంతలా ఏడవడం వలన ఆమె ఒళ్ళంతా నీరసంగా ఉంది. 5 గంటలకు లేవడం నరకంలో భావించే దియా ఇప్పుడు ఈ నీరసంతో బాడీ పెయిన్స్తో ఇంటి పని అంతా చేయాలి. ఆమెకి తలుచుకుంటేనే భయం వేస్తుంది. దియ డ్రెస్ మార్చుకొని కిందికొచ్చింది.
దియకి పని నేర్పించడానికి రంగమ్మ చీపిరి కట్టతో కింద వెయిట్ చేస్తుంది. దియ రాగానే ఆమెకి చీపిరి కట్టిచ్చి ఇల్లంతా ఊడమని చెప్పింది. తన ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు ఊడవడానికి దియ ఆపసోపాలు పడేది. అలాంటిది లంకంత కొంపని ఊడవాలి, అది ఈ పరిస్థితుల్లో. తప్పక చీపిరి పట్టుకుని కింద హాల్ ఊడ్చేసరికి ఆమెకి కళ్ళు తిరిగాయి. వెంటనే రంగమ్మ వెళ్ళి నిన్న రాత్రి మిగిలిన గంజిని వేడి చేసి దియకిచ్చింది. అది తాగాక నీరసం పోయి పైన కూడా ఊడ్చింది. అమ్మయ్య అనుకునేలోగానే ఆమెకి మోప్ ఇచ్చి ఇల్లంతా దూడమంది రంగమ్మ. దియ ఏడ్ముఖం పెట్టుకుని ఇల్లంతా క్లీన్ చేసేసరికి ఆమెకి బాడీ పెయిన్స్ ఇంకా పెరిగిపోయాయి. ఇక నా వల్ల కాదు అంటూ దియ మెట్ల మీద కూర్చుని తలని రైలింగ్కి ఆనించి కళ్ళు మూసుకుంది. నువ్విలా పడుకోవడం చూస్తే అయాన్ బాబు నన్ను చంపేస్తాడు అంటూ రంగమ్మ దియని పట్టుకుని బయటికి తీసుకొచ్చింది. ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అని అడిగింది దియా. బయటంతా ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గాయి అని అంది రంగమ్మ. ఊడ్చి నీళ్లు చల్లి తనకొచ్చిన 7 చుక్కల ముగ్గు వేసి ఇక నేనేం చేయలేను అంటూ వెళ్ళిపోయింది దియా. ఈ 7 చుక్కల ముగ్గు చూస్తే ప్రమోదినమ్మ ఏం చేస్తుందో ఏమో, అసలే ఆవిడకి రోజు రంగురంగుల ముగ్గులు కావాలి అనుకుంటూ లోపలికొచ్చిన రంగమ్మ కింద పడిపోయిన దియని చూసి అయాన్ బాబు అని అరుచుకుంటూ పైకొచ్చి అయాన్ గది తలుపు బాదుతుంది. అయాన్ డోర్ తీసి తలుపు పగలగొడతావా అంటూ కోపంగా చూశాడు. ఆ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది. కంగారు పడుతూ చెప్పింది రంగమ్మ. దానికి కొంపలంటుకున్నట్లు అరవాలా, తీసుకెళ్లి స్టోర్ రూమ్లో పడేయి అని నిర్లక్ష్యంగా చెప్పి తలుపు మూస్తుంటే ఒళ్ళు కాలిపోతుంది బాబు అని చెప్పింది. జ్వరం టాబ్లెట్ వేయి, అదే తగ్గుతుంది అంటూ తలుపు మూసుకున్నాడు అయాన్. రంగమ్మ గబగబా కిందికి వెళ్ళి 2-3 తన తోటి పనిమనుషుల సహాయంతో దియను లిఫ్ట్లో తీసుకెళ్లి ఆమె గదిలో, అదే స్టోర్ రూమ్లో పడుకోబెట్టారు. రంగమ్మ దియ నోరు తెరిచి టాబ్లెట్ వేసి కాస్తిన్ని నీళ్లు తాగించి, నిన్ను చూస్తే అమాయకురాల్లాగా ఉన్నావు, ఆ నీచ పని చేసి నరకంలోకి ఎందుకు వచ్చి పడ్డావమ్మా అంటూ దియని జాలిగా చూసింది. దియ కాస్త స్పృహలోకొచ్చి జ్వరం బాధతో అమ్మా అని ఏడుస్తూ ఉంటే దియా అని అరుస్తూ నిర్మల ఉలిక్కిపడి నిద్రలేచింది. ఆమె అరుపుకి కిషోర్ లేచి ఏమైంది అని కంగారు పడ్డాడు. దియకేదో అయిందని నా మనసు కలవరపడుతుంది, నేను దియని చూడాలి, ఇప్పుడే చూడాలి అని ఏడుస్తూ బెడ్ మీద నుండి లేచి నిర్మల హడావిడిగా చీర తీసుకుంటుంటే, మనం కలిస్తే వాడు దియని ఏం చేస్తాడో, వద్దు నిర్మల, మనం దియకు కనిపించొద్దు అని అన్నాడు కిషోర్. నా మనసు చాలా అలజడిగా ఉంది, దియకి ఏమైందో అని భయం వేస్తుంది అని ఏడుస్తూ అంది నిర్మల. దియా ఎలా ఉందో నేను కనుక్కుంటాను, నువ్వేం భయపడకు అని అన్నాడు కిషోర్. ఎలా కనుక్కుంటారు? ఆ రోజు నాకు తెలిసిన కెమెరామ్యాన్ అయాన్ పెళ్లికి వెళ్ళాడు కదా, పెళ్లి కూతురు తల్లి దియకు గన్గురి పెట్టడం చూసి మనకు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే మనం అక్కడికి బయలుదేరాం కదా, అతనికి ఫోన్ చేసి అయాన్ ఫోన్ నెంబర్ తెలిసేమో అడుగుతాను అంటూ కిషోర్ ఆ కెమెరామ్యాన్కి ఫోన్ చేశాడు. ఆయన నెంబర్ నా దగ్గర ఎందుకుంటుంది బాబాయ్, నేను కన్సల్ట్ చేస్తారు కదా, వాళ్ళు డబ్బున్నోళ్ళు బాబాయ్, మమ్మల్ని ఈవెంట్ వాళ్ళే మాట్లాడి తీసుకెళ్లారు, అసలు నేనెవరు కూడా ఆయనకు తెలీదు, మరి అయాన్ నెంబర్ తెలుసుకోవడం ఎలా, ఎవరికి తెలుసుంటుంది, తెలిసినా చెప్పే ధైర్యం ఎవరు చేయరు బాబాయ్, పెళ్లిలో ఆయన కోపం చూసాం కదా, ఎవరి ద్వారా అయినా అయాన్ నెంబర్ మీకు చేరితే వాళ్ళకు చావే, దియే ఫోన్ కలవట్లేదా అని అడిగాడు అతను. స్విచ్ ఆఫ్ అని వస్తుంది, దాని ఫోన్ వాడి దగ్గరే ఉండుంటుంది, అయినా మన దియ ఇలా చేసిందంటే నమ్మలేకపోతున్నాను బాబాయ్ అని అన్నాడు అతను. నా దియ ప్రాణం పోయినా అందరి ముందు ఒక మనిషిని తప్పుడు మనిషిగా నిలబెట్టి వాళ్ళ జీవితాన్ని దెబ్బతీయదు, ఎవరో కావాలనే ఇలా చేశారు, అదెవరో తెలిస్తే తప్ప దియ ఆ నరకం నుండి బయటపడదు అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఫోన్ పెట్టేశాడు కిషోర్. ఆ మనిషి ఎవరో ఎలా తెలుస్తుందండి అని అడిగింది నిర్మల. కాలమే తెలియజేయాలి, అప్పటి వరకు మనకి శోకం తప్పదు అంటూ కిషోర్ ఏడుస్తుంటే నిర్మల కన్నీళ్లతో అతని గుండెల మీద వాలింది. ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.
ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.